హాయ్ ఫ్రెండ్స్, 1 అవర్ మినీ వాళ్ళకండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను డైలీ వెళ్ళే శివాలయానికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నామండి. నేను మా ప్రీతమ్మ, మా హస్బెండ్ లోపలికి రమ్మంటే రాలేదండి, బయట ఉన్నారు. ఇంకా తర్వాత అప్పకొండ బీచ్కి తీసుకెళ్ళమని మార్నింగ్ నుంచి అంటుంటే ఇప్పుడు తీసుకెళ్లారండి. ఈవినింగ్ ఫ్రీ అయ్యి ఈవినింగ్ తీసుకెళ్లారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఏమిచ్చి ఇంకా అక్కడ బీచ్లో స్నానం చేసేసి ఇంకా మడికట్టుతో దీపం వెలిగించాలని చెప్పి బీచ్లో స్నానం చేసేసి ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇద్దరికి నెత్తిపైన కొంచెం కొంచెం గంగాజలాన్ని వేసేసాక ఇంకా గుడి ఓపెన్ ఉంటుందా లేకపోతే క్లోజ్ చేస్తారని చెప్పేసి ఇంకా అలాగా తలుచుకుంటూ వెళ్ళేసరికి ఆ శివయ్య దయ వల్ల గుడి ఓపెన్లోనే ఉంది. ఇంకా కాకపోతే వెళ్ళేసరికి అసలు లింగాన్ని వచ్చి చూడలేకపోయాము. పంతులు గారు తాళాలు వేసుకొని వెళ్ళిపోయినా ఇంకా 2 నందీశ్వర్ల లింగాలు ఈ పక్క ఆ పక్క ఉంటాయన్నమాట. అందులో ఒక దగ్గర ఇచ్చి నేను పూజ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పాలాభిషేకం అది చేసేసుకొని నేను పాలాభిషేకం చేసేసిన తర్వాత మా వారికి మా ప్రీతమ్మకి ఇచ్చిన తర్వాత వాళ్ళు పాలాభిషేకం అయిపోయిన తర్వాత ఈ బుద్ధి అది పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత గుడి చాలా రోజుల తర్వాత ఇంత పీస్ఫుల్గా చూసాను. నైట్ టైం రాబట్టి ఇంత పీస్ఫుల్గా ఉందండి. లేదంటే మార్నింగ్ టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది. ఎందుకంటే పురాతన గుడి కనుక ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. కార్తీక మాసం సమయంలో మేము వచ్చేవాళ్ళమి ఫ్యామిలీతో. కానీ ఈరోజు 21 డేస్ కనుక రావాల్సి వచ్చింది. అందుకే కంపల్సరీగా వద్దాం అనుకున్నాను, ఆఖరికి వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.